హలో. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి టీఎస్టీకి ఎంఎస్టీకి మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి నాన్న. సో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్గా అడిగాడు, ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి, ఖచ్చితంగా గుడ్ మార్క్స్ రావడం జరుగుతుంది. సో కంటిన్యూస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సిసి కూడా అప్లై చేసి మీరు తీసుకోవచ్చు. సో ఎంసీక్యూస్ బ్యాచ్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు మన దగ్గర టీజీఎస్ఆర్టీకి సంబంధించి ఫుల్ కోర్స్ కానీ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏ కోర్స్ తీసుకున్నా వాళ్ళకి ఇది 299కి రావడం జరుగుతుంది. ఫ్లాట్ 50% మీకు ఆఫ్ రావడం జరుగుతుంది. సో న్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఈ ఎంసీక్యూస్ అనేటువంటి 1000 ఎంసీక్యూస్ అనేటువంటివి 20% డిస్కౌంట్తో మీకు 400కి అవైలబుల్ అవడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఈ ఎంసీక్యూస్ 1000 ఎంసీక్యూస్ సో విచ్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కోర్ సింపుల్లీ. సో ఈ క్వశ్చన్స్ నుండి డైరెక్ట్గా వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోతున్నారు. ఓకే, సో హియర్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ దేర్. We will see one question. How is it? A four-stroke petrol engine theoretically operates on the. We have the options: Otto cycles, Brayton cycles, Joule cycles, Bell-Coleman cycles. So answer చేసే ప్రయత్నం చేయండి. How many members have followed these questions? I will see. Yeah. Sir, remaining cycles are not related for petrol engine. Okay. Tell me here. What is your opinion? What is your answer? Yeah, very good, Krishna, Ram Mohan. Well done. Majority of candidates given auto cycles. Yes, good. So మనకి ఇక్కడ 4-stroke పెట్రోల్ ఇంజిన్ థియరిటికల్లీ ఆపరేట్స్ ఆన్ అని మనకి ఆటో సైకిల్, బ్రేటన్ సైకిల్, జౌల్ సైకిల్, బెల్ కోల్మన్ సైకిల్ రావడం జరిగింది. సో మనకి ఈ 4-stroke పెట్రోల్ ఇంజిన్ అనేటువంటిది ఆటో సైకిల్ ఫాలో అవుతుంది. ఓకేనా? సో ఈ ఆటో సైకిల్స్ అంటే ఏంటంటే 2 అడియాబెటిక్ ప్రాసెస్ అండ్ 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి సార్? 2 అడియాబెటిక్ ప్రాసెస్ అండ్ 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అనేటువంటివి ఉంటాయి. సో అడియాబెటిక్ కంప్రెషన్, అదేవిధంగా అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ రిజెక్షన్, ఈ 4 కూడా ఉండడం జరుగుతుంది. సో 2 అడియాబెటిక్ ప్రాసెస్ as well as 2 constant value process. Very good. Majority of members given correct answer. So a 4-stroke petrol engine మనం ఏం చెప్తాం అంటే ఆటో సైకిల్ మీద రన్ అవుతుందని చెప్తున్నా. దీనికి ఇంకా ఏ పేరు ద్వారా పిలవచ్చు సార్ అంటే 4-stroke petrol engine కాల్డ్ యాజ్ ద ఫస్ట్ ఈస్ ఆటో సైకిల్, అదేవిధంగా స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ గా చెప్పుకుంటాం, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ గా చెప్పుకుంటాం. అదేవిధంగా దీన్ని మనం ఏం చెప్తాం సార్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ కూడా చెప్పుకుంటాం. ఓకే, ఆటో సైకిల్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్, కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్, పెట్రోల్ ఇంజిన్, ఈ విధంగా దీన్ని పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్స్ గివెన్ కరెక్ట్ ఆన్సర్. వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఓకే, ఇన్ 4-stroke engine the camshaft rotates at dash the crankshaft speed. ఈ 4-stroke ఇంజిన్ ఏదైతే ఉందో అందులో క్యామ్ షాఫ్ట్ అనేటువంటిది క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ తో ఏ విధంగా తిరుగుతుంది? సో హాఫ్ 3/4 ఈక్వల్ డబల్. సో హాఫ్ 3/4 ఈక్వల్ డబల్. యా 1A. ఓకే, B. Why not for CD? Oh, C also there. Okay. Given. What is your opinion you have given? I will explain. Don't worry about that. Yeah. Majority of candidates given A. యా, సో మనకి ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ మీరు అండర్లైన్ చేయాల్సింది, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు సార్? 4-stroke అన్నాడు. సో 4 strokes లో మనకి ఏ స్పీడ్ తో తిరుగుతుందంటే హాఫ్ స్పీడ్ తో. 2-stroke అంటే సేమ్ స్పీడ్ తో తిరుగుతుంది. మరి ఇక్కడ 4-stroke ఇంజిన్ అన్నాడు. 4 strokes అంటే మనకి ఏం తెలుసు? వాట్ ఆర్ ద స్ట్రోక్స్? సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, అదేవిధంగా ఎగ్జాస్ట్. సో వీ హ్యావ్ ద 4 strokes. సో ఎక్స్పాన్షన్ స్ట్రోక్ మరొక పేరు ఏంటంటే పవర్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే
ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ లో క్యామ్ షాఫ్ట్ ఏ విధంగా క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ తో తిరుగుతుందంటే క్యామ్ షాఫ్ట్ రొటేట్ హాఫ్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ ఏ విధంగా తిరుగుతుంది సార్? హాఫ్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ కరెక్ట్ ఆన్సర్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేయనా? హాఫ్ ఆఫ్ ద ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ద క్యామ్ షాఫ్ట్ రొటేట్స్, ద క్యామ్ షాఫ్ట్ రొటేట్స్ హాఫ్ ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. క్యామ్ షాఫ్ట్ ఏం చేస్తుంది? క్యామ్ షాఫ్ట్ ఈ రొటేటింగ్ ఏం చేస్తుంది? ఒక ఫంక్షన్ సార్ అంటే క్యామ్ షాఫ్ట్ ఈజ్ ఆపరేటింగ్ ఆన్ రోకర్ ఆర్మ్ మెకానిజం. ఇట్స్ ఆపరేటెడ్ వాల్వ్స్ ఏం చేస్తుంది? ఇది రోటరీ మోషన్ లో తిరుగుతూ రెసిప్రోకేటింగ్ మోషన్ లో కన్వర్ట్ చేస్తుంది. వాట్ అబౌట్ క్రాంక్ షాఫ్ట్? ఈ రెసిప్రోకేటింగ్ మోషన్ ని రోటరీ మోషన్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. క్యామ్ షాఫ్ట్ అనేది వాల్వ్స్ ఆపరేట్ చేయడానికి ఉపయోగిస్తాము. క్యామ్ షాఫ్ట్ అనేది ఓన్లీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ లో మాత్రమే చూస్తుంటాము, టూ స్ట్రోక్స్ ఇంజిన్ లో చూడము. దాన్ని మీరు గమనించండి. ఓకే, ఫోర్ స్ట్రోక్ లో మనకి ఏంటంటే హాఫ్ ఆఫ్ ద దేని యొక్క స్పీడ్ కి? క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డీజిల్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మనం థర్మోడైనమిక్ ప్రాసెస్ అని 2 months లెంతీగా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ నుండి మనకి రావడం జరుగుతుంది, వస్తుంది కూడా. సో ఇక్కడ ఒకసారి చూడండి క్వశ్చన్. డీజిల్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ 2 అడియాబాటిక్ and 2 isothermal, 2 constant volume and 2 isothermal, 2 isentropic, 1 constant pressure and 2 isothermal and 2 constant pressures. సో ఆప్షన్ ఉన్నాయి, ఆప్షన్లు చేసే ప్రయత్నం చేయండి. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. స్పీడ్ అప్. యా, ఏ, బి, ఒబ్బొబ్బో. ఇంకా ఆప్షన్ ఉన్నాయి, చేసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డీజిల్ సైకిల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డీజిల్ సైకిల్ని మనం ఏమని పిలుస్తుంటారంటే, డీజిల్ సైకిల్ని మనం ఏం చెప్తామంటే కాన్స్టెంట్, అక్కడ వాల్యూ అన్నాం కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్స్. కంప్రెషన్ వల్ల మాత్రమే ఇగ్నిషన్ అవుతుంది కాబట్టి సిఏ ఇంజన్ కంప్రెషన్ ఇగ్నిషన్ మనం చెప్పుకుంటాం. సో మనకి ఈ ప్రాసెస్ మనం టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఐసోథర్మల్ అని, ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటే ఐసోబారిక్ అని, వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ఐసోకోరిక్ అని, సో మనకి ఎంథాల్పీ కాన్సెప్ట్ ఐసెంథాల్పీ. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే, క్వశ్చన్లో మనకి ఏమన్నాడు సార్ అంటే మన ఇక్కడ ఈ డీజిల్ సైకిల్లో ఏ ఉంటుంది, ఏ ప్రాసెస్లు ఉంటాయి అని చెప్పుకున్నాడు. సో మనకి ఏం చెప్పుకున్నాం? 2 అడియాబాటిక్ ప్రాసెస్ ఉంటాయి కానీ ఐసోథర్మల్ ప్రాసెస్ కాదు. 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటే మనకి వాల్యూమ్ ఉంటే ఏమని చెప్పుకున్నాం సార్? అది వాల్యూమ్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం సార్ అంటే, వాల్యూమ్ ఉంటే దాన్ని మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే ఐసోక్రోనిక్ ప్రాసెస్ అంటాం. ఇందులో ఈ ఆన్సర్ కూడా కాదు. నెక్స్ట్ ఒకసారి చూడండి అన్న, 2 ఐసెంట్రోపిక్ ఎంట్రోపీ గురించి మాట్లాడడం అండ్ 2 కాన్స్టెంట్ ప్రెజర్స్, 1 కాన్స్టెంట్ ప్రెజర్, 1 కాన్స్టెంట్ వాల్యూమ్, ఇంకా 2 ఐసోథర్మల్ అండ్ 2 కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. One can given a different answers, but I will tell you what is the answer. ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్ ఇస్తున్నారు మీరు ఒక్కొక్కరు. యా, సో మీరు ఇక్కడ గమనించండి, మనం ఇక్కడ 2 అడియాబాటిక్ ప్రాసెస్, 2 కాన్స్టెంట్ అడియాబాటిక్ ప్రాసెస్ పాటు 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉంటే అది పెట్రోల్ ఇంజిన్, కానీ ఐసోథర్మల్ అన్నాడు, దీని నుంచి కాదు. సో 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, 2 ఐసోథర్మల్, అసలు 2 ఐసోథర్మల్ ఉండదు. 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్, 1 కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ 1 కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇది ఆప్షన్ రాంగ్. సి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెజర్ లో ఉన్నప్పుడు హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ లో ఉన్నట్టు హీట్ రిజెక్షన్ జరుగుతుంది. రిమైనింగ్ 2 ప్రాసెస్ లో కూడా ఎంట్రోపీ కాన్స్టెంట్, నథింగ్ బట్ అడియాబాటిక్ ఆల్సో హీట్ ట్రాన్స్ఫర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో డీజిల్ సైకిల్ ఏముంటుంది అంటే చాలా మంది బి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ అంటే సి, ఎందుకంటే ఒక కాన్స్టెంట్ ప్రెజర్ లో హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఒక కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ రిజెక్షన్ జరుగుతుంది. 2 ఐసెంట్రిపిక్ ప్రాసెస్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనే దాంట్లో డీటెయిల్ గా చెప్పుకున్నాం. సో హియర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా.
ఫర్ ఏ డీజిల్ ఇంజిన్ ద కంప్రెషన్ రేషియో ఈజ్ జనరల్లీ ఇన్ ద రేంజ్ ఆఫ్, డీజిల్ ఇంజిన్ లో కంప్రెషన్ రేషియో ఉంటుంది జనరల్ గా ఎంత ఉంటుంది? వీ హ్యావ్ ద ఆప్షన్ 6 to 10, 10 to 15, 15 to 25, 25 to 40. సో మీరు గమనించండి అది ఏ టైప్ ఆఫ్ ఇంజిన్. సో ఏమడుగుతున్నాడు? సో పెట్రోల్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది, డీజిల్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది అని గతంలో మీ క్లాస్ లో చెప్పిందనే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో, నాట్ ఓన్లీ కామన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఇవ్వడం జరిగింది. 6 to 10 నానా పెట్రోల్ ఇంజిన్ కాదు డీజిల్ ఇంజిన్, ఒకసారి గమనించండి, చెక్ చేసి ఆన్సర్ పెట్టండి. యా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్. 16 to 30, ఓకే వాట్ ఆర్ ఇట్ మే బి, హౌ టు, అక్కడ ఆప్షన్ ఈ ఏదైతే ఉందో 16 to 30 or 6 to 25, సి ఆప్షన్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న, చాలా మంది ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్ అన్న. ఇంకా సో మనకి అక్కడ ఏమడుతున్నాడు మనకి, కంప్రెషన్ రేషియో. వాట్ ఈస్ మెన్ బై కంప్రెషన్ రేషియో? ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం. సో మనం ఇది పిస్టన్ అన్న, ఎక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ అప్పర్ పొజిషన్ వెళ్తుందో పిస్టన్ దాన్ని టాప్ డెడ్ సెంటర్ అని, లోవర్ మోస్ట్ ఎక్కడ వరకు వెళ్తుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటాం. సో ఈ టాప్ డెడ్ సెంటర్ కి ఈ పైన వీటి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో వాటిని మనం ఏమంటే క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఏమంటాం వాల్యూమ్ అంటే సార్? క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. సో ఇక్కడ నుండి ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెఫ్ట్ వాల్యూమ్ విఎస్ అంటాం. సో మనకి విసి బై మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంకా ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓకే ఓకే వాట్ మేబీ ఇవ్వండి మీరు ఖచ్చితంగా. సో మనకి వెరీ గుడ్, సి ఎవరైతే ఇచ్చారో వాళ్ళే కరెక్ట్ అంటున్నానా. సో మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే టోటల్ వాల్యూ మనకి కంప్రెషన్ రేషియో ఆర్తో మనకి చెప్పడం జరుగుతుంది. ఆర్ కావాలంటే మనకి ఏ విధంగా వస్తుందంటే టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ గా రాసుకుంటాం. టోటల్ వాల్యూమ్ మనకి ఎప్పుడు వస్తుంది? టోటల్ వాల్యూమ్ అంటే సి వెరీ గుడ్ వెరీ గుడ్. టోటల్ వాల్యూమ్ ఎప్పుడు వస్తుందంటే ఈ క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న వాల్యూమ్ ప్లస్ ఈ వాల్యూమ్ కలిపితే మనకి టోటల్ వాల్యూమ్ బీసీ ప్లస్ విఎస్ బై మనకి ఏం కావాలి, మనకి ఏ వాల్యూమ్ కావాలి? క్లియరెన్స్ వాల్యూమ్ కావాలి బీసీ. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మనం రాయొచ్చు అంటే 1 plus విఎస్ కూడా రాయొచ్చు. సో ఆన్సర్ ఏంటంటే ఈ డీజిల్ ఇంజిన్ కి ఏం సార్ అంటే 16 to 25 or 16 to 30 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ కంప్రెషన్ రేషియో అంటాం. టోటల్ వాల్యూమ్ ఎక్కడ నుండి వస్తుందంటే ఈ క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ సెఫ్ట్ వాల్యూమ్ ఇది బై ఈ క్లియరెన్స్ వాల్యూమ్ వేసుకుంటే మనకి కంప్రెషన్ రేషియో 6 జరుగుతుంది. పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో దానికి 6 to 10 ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అడిగింది డీజిల్ ఇంజిన్ కాబట్టి 15 to 25, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి, ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తేనే మనం ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాం. ఓకే వెరీ గుడ్ నాన్న. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కార్నాట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్, సో మనం సైకిల్స్ లో పెట్రోల్ సైకిల్, డీజిల్ సైకిల్, కార్నాట్ సైకిల్ వీటి గురించి చెప్పుకున్నాం. సో ఈ కార్నాట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ వీ హ్యావ్ గివెన్ ఆప్షన్స్ ఆల్సో 2 constant volume and 2 isentropic process, 2 isothermal and 2 isentropic process, 2 constant pressure and 2 isentropic process. సో మనకి ఏబిసి అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మీరు గమనించండి, సో కార్నాట్ సైకిల్స్ మనం ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాం. సో టెంపరేచర్స్ అదే విధంగా ఎంట్రోపీ అనేటువంటి కాన్స్టెంట్ గా ఉంటాయి. సో 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ఐసోక్రోనిక్ కాదు, 2 ఐసోథర్మల్, ఎస్ 2 ఐసోథర్మల్ యాజ్ వెల్ యాజ్ 2 ఐసెంట్రోపిక్. ఎందుకు మీరు డిలేట్ అవుతున్నారు చేయకుండా? యా వెరీ గుడ్ సుమన్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా సో ఈ కార్నాట్ సైకిల్స్ అనేటువంటివి ఏం చేస్తారంటే ఫస్ట్ థర్మల్ హీట్ ఎడిషన్ ఉంటుంది, తర్వాత ఎక్స్పాన్షన్ ఉంటుంది, హీట్ రిజెక్షన్ ఉంటుంది. సో మనకి ఆ రెండు ఏ విధంగా ఉంటుంది? ఐసోథర్మల్ హీట్ ఎడిషన్, ఐసోథర్మల్ హీట్ రిజెక్షన్ జరుగుతుంది. అదే విధంగా మనకి ఏమవుతుందంటే ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో 2 ఐసోథర్మల్ ఉన్నాయి, 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ఉన్నాయి. సో 2 ఐసోథర్మల్ ఏంటిది? హీట్ ఎడిషన్, అదే విధంగా రిజెక్షన్. కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అంటే బి అనేటువంటిది. వెరీ గుడ్ అన్న, చాలా మంది ఆప్షన్ ఉండడం జరిగింది. సో కార్నాట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఐసోథర్మల్ అండ్ 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ డీజిల్ సైకిల్ వాట్ ఈస్ ద ప్రాపర్ ప్రాసెస్ ఆర్డర్? డీజిల్ సైకిల్ లో వాట్ ఈస్ ద ప్రాసెస్ ప్రాపర్ ఆర్డర్? సో ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. యా గివెన్ సి. అయ్యో ఇంకా డి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. డి వెరీ గుడ్. 4 or 3 2. ఎస్ చేయండి, ఆన్సర్ చేయండి.
So when you do like these answers, then only you know the content what we have. In a diesel cycle, what is the proper process order? So మనకి ఇది తెలియాలంటే మనకి నార్మల్ గా చేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి వాట్ ఇస్ దట్ డీజిల్ సైకిల్ లో మనం ఆపరేషన్ ఒకసారి చూద్దాం. డీజిల్ సైకిల్ ఆపరేషన్ ఫస్ట్ ఏముంటుంది? దేనికైనా మనం ఫస్ట్ ఏం చేస్తాం? సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్, ఫైనల్లీ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఎగ్జాస్ట్ స్ట్రోక్ మనకి ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో ఏమవుతుంది? హీట్ రిజెక్షన్ జరుగుతుంది. ఫైనల్ గా హీట్ రిజెక్షన్ జరుగుతుంది అంటే ఫైనల్ లో ఏముండాలి? 2 ఉండాలి. అంటే ఈ రెండు ఎలిమెంట్ చేసేవచ్చు. అదేవిధంగా స్టార్టింగ్ మనం గమనించే ఆర్డర్ చెప్తున్నాం ఏంటి? బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుంది అంటే కంప్రెషన్ జరుగుతుంది. ఫస్ట్ కంప్రెషన్ అవ్వాలి, తర్వాత హీట్ ఎడిషన్ జరగాలి, తర్వాత ఎక్స్పాండ్ అవ్వాలి, హీట్ రిజెక్షన్ జరగాలి. ఫస్ట్ కంప్రెషన్ ప్రాసెస్ ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు కంప్రెషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ 4. సో ఇది కూడా 4 తో స్టార్ట్ అయింది. ఓకే, కంప్రెషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? హీట్ ఎడిషన్ జరగాలి. ఎస్, సో ఇది కాదు, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఏ విధంగా చేసుకున్నా సరే డీజిల్ ఇంజిన్ ఆపరేషన్ మీకు తెలిసింది అనుకోండి, దెన్ యూ మూవ్ ఫార్వర్డ్ ఈజీలీ. అర్థదండి? సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఫస్ట్ కంప్రెషన్ స్టార్ట్ అవుతాం. ఎటువంటి కంప్రెషన్? అది ఐసెంట్రోపిక్ కంప్రెషన్. కంప్రెషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్ ప్రెజర్ లో హీట్ ఎడిషన్ చేస్తున్నాం. తర్వాత ఏమైంది? హీట్ ఎడిషన్ అయిన తర్వాత ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అయితే ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా బయటికి పోవాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ ది డీజిల్ సైకిల్. వాట్ ఈస్ ద ప్రాపర్ ఆర్డర్ అంటే ఏంటి సార్? అంటే 4 అంటే కంప్రెషన్, హీట్ ఎడిషన్, తర్వాత ఏమవుతుందన్న ఎక్స్పాన్షన్, హీట్ రిజెక్షన్. సో 4, 1, 3, 2 అంటే డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. So how many members do this problem? I will see this. A fuel with a total energy of 10,500 kilojoules is used by 1250 kilowatts engine. How much energy is lost in the engine burns all of the fuel in 8 seconds? 8 seconds లో ఎంత బర్న్ అవుతుంది అని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ద ఆప్షన్స్. ఏముంది? 500, 5000, 2500, 4000 kilojoules. చేయండి. ప్రాబ్లమాటిక్ మేబీ ఛాన్సెస్. Who is that guy? Given, very good. Very good. ఇంకా చేయనమ్మా. Most of the candidates given. Okay. ఇంకా బి. వెరీ గుడ్. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఏమడిగిన క్వశ్చన్ అది ఒకసారి మీరు గమనించండి. సో ఏమన్నాడు? టోటల్ ఎనర్జీ ఆఫ్ 10,500 kilojoules. ఎనర్జీ నేను క్యూ తీసుకున్నాను. టోటల్ ఎనర్జీ క్యూ వస్తుంది. ఎంత వస్తుంది నాకు? 10,500 kilojoules వస్తుంది. ఓకే, గుడ్. అయితే ఏం చేశాడు? యూజర్ బై ఏమవుతుంది? 1250 kilowatts or kilojoules ఏదో తీసుకోండి. ఒక ఫ్యాన్ ఇంజిన్ తీసుకున్నాడు. ఎంతసేపు తిరుగుతుంది? 8 seconds లో. అంటే ఈ 1250 into 8 అంటే ఏ విధంగా రాయొచ్చు? 1250 800 plus 250 అంటే ఏమవుతుంది అప్పుడు? 800, 250 800 plus 250 200 అంటే 4 250 into 8 అంటే 2, that is 1000. ఓకే, అప్పుడు నాకేం కావాలి? ఎనర్జీ లాస్ట్ కావాలి. టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఇది 8 seconds లో ఎంత వచ్చింది? ఎంత లాస్ అవుతున్నట్టు? 10,500 kilojoules మైనస్ 1000. దానికి మనకి ఏం మిగిలింది మనకి? సో మనకి ఏమొచ్చిందన్న 500 kilojoules అనేటువంటిది 500 kilojoules అనేటువంటిది రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ మీకు ఏం అడుగుతున్నాడు అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఏమవుతుంది? ఫీల్ ఆఫ్ ఎనర్జీ టోటల్ గా దాని యొక్క ఎంత ఉంది వాల్యూ? 10,500 ఉంది. అయితే ఈ 1250 kilowatts లేదా kilojoules ఏదైతే ఉందో అది 8 సెకండ్ రన్ అయ్యింది. 800, 850 అంటే 10,000. ఓకేనా? 10,000 వాట్స్ అయిపోయింది. అంటే ఈ 10,500లో 10,000 అయిపోయింది. ఇంకెంత మిగిలినట్టు మనకి? 500 అంతే కదా. 10,500 మైనస్ 10,000 గ్యాప్ ఈస్ 500. ఏంటది? kilojoules. సో 500 kilojoules. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? వెరీ గుడ్ అన్న సంజయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ
గ్యాస్ పవర్ సైకిల్, ఈ క్రింది వాటిలో గ్యాస్ పవర్ సైకిల్ ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ గ్యాస్ పవర్ సైకిల్? సో మనకి ఆప్షన్స్ ఏమన్నా సార్ రిఫ్రిజరేషన్ సైకిల్, బ్రేటన్ సైకిల్, స్పార్క్ ఇగ్నిషన్ సైకిల్స్. వీ హ్యావ్ ద ఆప్షన్స్ ఓన్లీ 1, ఓన్లీ 3, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 3. టెల్ మీ హియర్. సో పవర్ సైకిల్ అడిగాడు మన క్వశ్చన్, అది బి, సి, సి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ ఏమన్నాడంటే గ్యాస్ పవర్ సైకిల్ ఏమన్నాడు? సి. ఇంకా రావాలన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో మీరు ఇలా ఇంటరాక్ట్ అయితే ఎనఫ్. సో మనకి ఇక్కడ ఏమన్నాడంటే గ్యాస్ పవర్ సైకిల్స్ అన్నాడు. గ్యాస్ పవర్ సైకిల్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ సైకిల్స్. ఏ సైకిల్స్ అవి? పాజిటివ్ సైకిల్స్. ఈ క్రిందలో పాజిటివ్ సైకిల్ ఏది? దట్ ఈస్ ద క్వశ్చన్. రిఫ్రిజరేషన్ సైకిల్ ఏమవుతుందంటే పవర్ కన్జ్యూమ్ అవుతుంది. రిఫ్రిజరేషన్ సైకిల్ ఏమవుతుందంటే పవర్ కన్జ్యూమ్ అవుతుంది, పవర్ ఏమవుతుంది? తీసుకుంటుంది. సో ఈ బ్రేటన్ అండ్ స్పార్క్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రేటన్ అండ్ స్పార్క్ ఇగ్నిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటో సైకిల్స్, అక్కడ నుండి మనకి ఏమొస్తాయి? పవర్ వస్తాయి. సో మనకి ఏమన్నాడు? గ్యాస్ పవర్ సైకిల్స్ అన్నాడు. ఈ రెండు కూడా గ్యాస్ తో రన్ అవుతుంది ఎక్సెప్ట్ రిఫ్రిజరేషన్. అండ్ 2, 3 అంటే ఆప్షన్ సి ఏదైతే ఉందో 2 and 3 ఇవేం చేస్తే మనకి వర్క్ ఇస్తాయి. ఇవేం చేస్తుంది? వర్క్ తీసుకోవడం జరుగుతుంది. ఏది? రిఫ్రిజరేషన్ సైకిల్. రిఫ్రిజరేషన్ సైకిల్ మనం వర్క్ ఇస్తాం. మన బ్రేటన్ సైకిల్స్ అదేవిధంగా స్పార్క్ ఇగ్నిషన్ నథింగ్ బట్ పెట్రోల్ ఇంజిన్ మనకేం చేస్తుంది? వర్క్ ఇస్తుంటాయి. సో హియర్ గ్యాస్ పవర్ సైకిల్ ఏం సార్ బ్రేటన్ సైకిల్ అండ్ స్పార్క్ ఇగ్నిషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. Yeah, we see this question. Fit into that, I think. It is a good thing. Yeah, for the same compression ratio, for the same compression ratio, Otto cycle is more efficient than diesel cycle. Diesel cycle is more efficient than Otto cycle. Both Otto and diesel cycle are equal in coefficient. Compression ratio has nothing to do with. So ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సి. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. సి కానీ ఇక్కడ ఆప్షన్ మీరు ఏ అవుతుంది, అది మీరు గమనించండి. ఇక చాలా కాన్సెప్ట్ మీకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, సో దీనికి ఇప్పుడు డూప్లికేట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, ఈ క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్ ఏవైతుందో దానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో చాలా మంది డైలమా పడద్దు. ఇక్కడ ఏమన్నాడంటే సేమ్ కంప్రెషన్ రేషియో అన్నాడు. సేమ్ కంప్రెషన్ రేషియో, సేమ్ కంప్రెషన్ రేషియో, కంప్రెషన్ రేషియో సేమ్ గా ఉన్న సందర్భంలో ఏమి ఉంటుంది? సో చాలా మంది డైలమా పడుతున్నారు. సేమ్ కంప్రెషన్ రేషియో ఉంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ అనేటువంటిది ఓటీటీఓ, ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? జ్యూయల్తో పోల్చుకుంటే. ఇంకా దేంతో పోల్చుకుంటే అంటే డీజిల్ సైకిల్తో పోల్చుకుంటే. సేమ్ కంప్రెషన్ రేషియో ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సేమ్ మాక్సిమం టెంపరేచర్ ఉందనుకోండి, సేమ్ మ్యాక్స్ టెంపరేచర్ ఉందనుకోండి, సేమ్ మాక్సిమం టెంపరేచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సేమ్ మాక్సిమం టెంపరేచర్ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్, ఎఫిషియన్సీ ఆఫ్ డ్యూయల్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో. సో మీరు గమనించండి క్వశ్చన్ ఏంటంటే ఫర్ ద సేమ్ కంప్రెషన్ రేషియో, కంప్రెషన్ రేషియో సమానంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ డ్యూయల్ సైకిల్, దెన్ ఆఫ్టర్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో సేమ్ కంప్రెషన్ రేషియో ఉంటే మాత్రం ఆటో సైకిల్ అనేటువంటి మోర్ ఎఫిషియెంట్ దాన్ డీజిల్ సైకిల్. అలా కాకుండా సేమ్ మాక్సిమం టెంపరేచర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డీజిల్ సైకిల్ ఎక్కువ, తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ డ్యూయల్ సైకిల్, దెన్ ఆఫ్టర్ ఆటో సైకిల్స్. యు సీన్ దట్. ఓకే, హియర్ ద సమ్ క్వశ్చన్ ఇస్ దేర్. ద కంప్రెషన్ రేషియో ఆఫ్ ఏ పెట్రోల్ ఇంజిన్. ఆల్రెడీ కంప్రెషన్ రేషియో ఆఫ్ ఏ డీజిల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చేయడం ఆన్సర్ చేయండి. ఏ 3 to 6, బి 5 to 8, సి 15 to 20, 20 to 30. క్వశ్చన్ ఈస్ ద కంప్రెషన్ రేషియో ఆఫ్ ఏ పెట్రోల్ ఇంజిన్. కంప్రెషన్ రేషియో ఆఫ్ ఏ పెట్రోల్ ఇంజిన్ చాలా మంది ఇవ్వాలన్నారు. సో యాక్చువల్గా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 6 to 10 అనేటువంటిది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది ఆ విధంగా సార్ బి 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 వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో బీబీఏ ఆన్సర్ ఇస్తున్నారు. సో మనకి కంప్రెషన్ రేషియో ఆఫ్ పెట్రోల్ ఇంజిన్ అనేటువంటిది, కంప్రెషన్ రేషియో ఆఫ్ పెట్రోల్ ఇంజిన్ అనేటువంటిది మనకి 6 to 10 ఉంటుంది.
అదే కనుక డీజిల్ ఇంజిన్ అనేటువంటిది 6 to 20 ఉంటుంది. సో 6 to 10 అంటే ఇక్కడ మనకి 6 to 10 బిట్వీన్ ఏది ఉంది సార్ అంటే 6 to 10. సో మనకి ఇది ఉంది సార్ అని చెప్పి, సో బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ సార్ అని చాలా మంది ఇస్తున్నారు. వెరీ గుడ్ అన్న. సో హియర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ యూ గైస్. ఓకే, ఒకసారి చూడండి. The four operations, that is suction, compression, expansion, exhaust. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడమ్మా. 4-stroke cycle engine are completed in the number of revolutions of the crankshaft. ఈ 4 strokes అంటే ఎన్ని రెవల్యూషన్స్ లో కంప్లీట్ అవుతాయి? We have the options 1, 2, 3, 4. వెరీ గుడ్, చాలా మంది వస్తారు. వెరీ గుడ్ రెస్పాండ్ అవుతున్నారు. 2. ఎస్ వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్మన్ గివ్స్ 4 strokes. ఓకే యూ సీ దట్. సో మనకి ఒక స్ట్రోక్ అంటే ఈ టాప్ డెడ్స్ అనేటువంటి బాటమ్ డెడ్స్ అని వచ్చినప్పుడు ఏమవుతుంది, క్రాంక్ షాఫ్ట్ లో హాఫ్ రొటేషన్ వస్తుంది. మళ్ళీ బాటమ్ డెడ్స్ అనేటువంటి టాప్ డెడ్స్ అని వచ్చినప్పుడు మరొక రెవల్యూషన్ అవుతుంది. అంటే 2 stroke కి అంటే 2 స్ట్రోక్లు అయ్యేసరికి సక్షన్ కంప్రెషన్ అయ్యేసరికి ఒక రెవల్యూషన్ వస్తుంది. రిమైనింగ్ 2 strokes కి రిమైనింగ్ 2 stroke ఏమవుతుందంటే ఇంకొక రెవల్యూషన్ వస్తుంది. మొత్తం ఎన్ని రెవల్యూషన్ వస్తుంది? 2 రెవల్యూషన్స్ వస్తున్నాయి. అంటే 4 stroke ఆపరేటర్ అనేటువంటిది 4 stroke అనేటువంటిది 2 రెవల్యూషన్స్ వస్తుంది. అదే 2 stroke అనేటువంటిది కంప్లీట్ అవడానికి 1 రెవల్యూషన్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్? ఈ క్రింది వాటిలో కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ గా ఏది చెప్పడం జరుగుతుంది? సో వీ హ్యావ్ ద ఆప్షన్స్ కార్నర్ సైకిల్స్, డ్యూయల్ సైకిల్స్, ఆటో సైకిల్స్, డీజిల్ సైకిల్. ఎవ్రీవన్ గివెన్ ఏ డి. వెరీ గుడ్. అక్కడ ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పింది? కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్, కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్ నేను చెప్పుకున్నాను, ఆటో సైకిల్ అని చెప్పుకున్నాం. సో కాన్స్టెంట్ ప్రెజర్ అంటే డీజిల్ సైకిల్. ఏ కాదన్నా డి ఇక్కడ. ఓకేనా? సో ఎంసీక్యూస్ బ్యాచ్ ఏవైతే ఉన్నాయో, అవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ట్రూటెక్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి 499 కాస్త మీకు 299 రావడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అది ఫస్ట్ 20 మెంబర్స్ మాత్రమే దట్ వాస్ కోడ్ ఆ ఫ్లాట్ 20% చేయడం జరిగింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు గ్రాప్ చేసుకోండి. సో రెగ్యులర్ గా మనం 1000 ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూడండి, వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? చెప్పండమ్మా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? కార్నర్ సైకిల్, డ్యూయల్ సైకిల్, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్. ఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మనం ఏం చెప్తాం సార్ అంటే డీజిల్ సైకిల్ ఏదో ఉందో డీజిల్ సైకిల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.